హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఆర్ దేర్. అంటే రిమోట్ సెన్సింగ్లో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్, సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్ రిమోట్ సెన్సింగ్. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అసలు రిమోట్ సెన్సింగ్‌కి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్‌లో మనకి ఎనర్జీ అనేది ఉండడానికి ఒక సోర్స్ అనేది ఉండాలి. ఎనర్జీ సోర్స్ అనేది ఉండాలి. అదే కదా ఫస్ట్ స్టెప్. సో ఆ ఎనర్జీ సోర్స్ గురించే అన్నమాట ఈ టాపిక్ అంతా. అందుకే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ అసలు ఆ ఎనర్జీ సోర్సే లేకపోతే రిమోట్ సెన్సింగ్ అనేదే ఉందా ప్రాసెస్ అంటే లేదు. ఫస్ట్ స్టెప్పే అది కాబట్టి అది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో దాని గురించే ఈ వీడియో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈ టాపిక్‌ని హార్ట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అని కూడా అంటారు. బట్ చాలా ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే అంత సింపుల్ టాపిక్ కూడా. ఇంపార్టెంట్ అని కదా అని చెప్పేసి చాలా టఫ్‌గా అయితే ఉండొచ్చు టాపిక్. చాలా సింపుల్ టాపిక్. సో లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. సో 2 టైప్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అయితే ఉన్నాయి. ఫస్ట్‌ది ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్, సెకండ్ వన్ వచ్చేసి యాక్టివ్ రిమోట్ సెన్సింగ్. సో ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి అంటే ద సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఈజ్ సన్. అసలు ఈ వీడియో దేని గురించి అని చెప్పుకున్నాం? ఎనర్జీ గురించి. సో ఈ ఎనర్జీ యొక్క సోర్స్ ఏంటంట? సన్. అంటే మన రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్‌కి మనకొచ్చే ఎనర్జీ అనేది సన్ నుంచి వస్తుంది అంటే గనక దాన్ని ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అని చెప్పేసి అంటాము. The sun's energy is either reflected as it is for visible wavelength or absorbed and then re-emitted as it is for thermal infrared wavelength. సో ఈ సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో సో ఐదర్ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే విజిబుల్ వేవ్ లెంత్ అయితే టార్గెట్కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళి శాటిలైట్కి రీచ్ అవుతుంది. సో ఐదర్ రిఫ్లెక్ట్ అవుతుంది లేదంటే ఫస్ట్ అబ్జార్బ్ అయ్యి అండ్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ అబ్జార్బ్ అయ్యి తర్వాత రిఫ్లెక్ట్ అయ్యేవి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్స్ అనమాట. దేర్ ఈజ్ నో రిఫ్లెక్టెడ్ ఎనర్జీ అవైలబుల్ ఫ్రమ్ ద సన్ ఎట్ నైట్. సో నైట్ టైము మనకి సన్ నుంచి ఎనర్జీ ఉంటుందా? ఉండదు. ఎందుకు? సన్నే ఉండడు కదా నైట్ టైము. ఇంకా సన్ నుంచి వచ్చే ఎనర్జీ మనకి ఉండదు. రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్ విచ్ మెజర్ ఎనర్జీ that is naturally available are called passive sensors. These can only be used to detect energy when the naturally occurring energy is available. So ఈ న్యాచురల్ ఎనర్జీని యూజ్ చేసుకొని డేటాని కలెక్ట్ చేసే సెన్సార్స్ ఉంటాయి కదా శాటిలైట్లో, మనం సెన్సార్స్ అనేవి పెడతాం. ఎందుకు? మన టార్గెట్ని హిట్ చేసి రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీని తీసుకోవడానికి మన శాటిలైట్లో సెన్సర్స్ అనేవి పెడతాం. సో ఈ న్యాచురల్ ఎనర్జీని, ఈ సన్ నుంచి వచ్చే న్యాచురల్ ఎనర్జీని న్యాచురల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ని హిట్ చేసి వెనక్కి వెళ్తుంది కదా. సో ఆ ఎనర్జీని తీసుకునే సెన్సర్స్ని ప్యాసివ్ సెన్సర్స్ అంటారు. అంటే సన్ ద్వారా వర్క్ అయ్యే సెన్సర్స్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నైట్ టైం మనకి సన్ ఉండడు అని చెప్పేసి చెప్తున్నాం. అప్పుడు నైట్ టైం మనకి ఎనర్జీ వస్తుందా ఆబ్జెక్ట్స్ నుంచి అంటే రాదు. ఎందుకు? అసలు సన్నే ఉండడు. సో ఇంకా మనకి ఎనర్జీ రాదు అండ్ అలాగే ఆబ్జెక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా రాదు. దీస్ కెన్ నాట్ పెనిట్రేట్ త్రూ క్లౌడ్స్. అండ్ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే ఇవి క్లౌడ్స్ ఒకవేళ అడ్డొస్తే కనుక ఈ ఎనర్జీ అనేది మనకి భూమికి రీచ్ అవ్వదు. ఎందుకు అంటే మధ్యలో మనకి అట్మాస్ఫియర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు స్కాటరింగ్, అబ్జార్ప్షన్ సో ఇవన్నీ జరుగుతాయని చెప్పుకున్నాం కదా. సో ఈ సన్ నుంచి వచ్చే ఎనర్జీ మధ్యలోనే క్లౌడ్స్ దగ్గర స్కాటర్ అయిపోతుంది కాబట్టి సో క్లౌడ్స్లో నుంచి ఈ ఎనర్జీ అనేది పెనిట్రేట్ అవ్వదు. సో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం కొంచెం కష్టమే క్లౌడ్స్ అనేవి డెన్స్ క్లౌడ్స్ ఉన్నప్పుడు. ఇట్ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్. ఇది వచ్చేసి అడ్వాంటేజ్ అనమాట. ఇందులో ఇట్ హ్యాస్ వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి ఉంటాయి ఈ ఎనర్జీలో. అండ్ అది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో. సో ఎన్ని వేవ్స్ ఉంటాయి? 7 వేవ్స్ అయితే ఉంటాయి. సో ఈ 7 వేవ్స్ ఆల్మోస్ట్ అన్ని వేవ్స్ ఈ ఎనర్జీలో ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటి ఈ ప్యాసివ్ సెన్సార్స్కి అంటే ల్యాండ్సాట్, మోడిస్, స్పాట్, సెంటినల్-2, కార్టోసాట్స్. సో ఇవన్నీ ఏంటంటే ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్కి
ఎగ్జాంపుల్స్ అనమాట. సింపుల్ ఏంటంటే పాసివ్ రిమోట్ సెన్సింగ్ ఏంటి అంటే న్యాచురల్ లైట్ని యూజ్ చేసుకొని శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి అంతే. నెక్స్ట్ యాక్టివ్ రిమోట్ సెన్సింగ్. సో ఇప్పుడు మరి ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నామే అనుకోండి, నైట్ టైం మనకి కష్టం అవుతుంది. ఎందుకు? సన్ ఉండదు కాబట్టి మనకి లైట్ అనేది రాదు, ఎనర్జీ అనేది రాదు. సో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం కష్టమైద్ది. సో అప్పుడు ఈ యాక్టివ్ సెన్సర్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట. యాక్టివ్ సెన్సర్స్ ప్రొవైడ్ దేర్ ఓన్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఇల్యూమినేషన్. సో ఈ యాక్టివ్ సెన్సర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే దానికి కావాల్సిన లైట్ని, దానికి కావాల్సిన ఎనర్జీని అవే రిలీజ్ చేస్తాయి అన్నమాట. మనకి బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఒక ఫోటో అనేది మీరు క్యాప్చర్ చేయాలి అనుకుందాం. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంది, మీ మొబైల్తో ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో మార్నింగ్ టైము మీరు మంచి ఓపెన్ ప్లేస్కి వెళ్ళి లేదా ఇంట్లో అయినా మంచిగా విండోస్ తీసి లైట్ వచ్చేలాగా పెట్టి మీరు ఫోటో క్యాప్చర్ చేయాలంటే మీకు మళ్ళీ ఎక్స్ట్రా లైట్ వేయడం అవసరమా? లేదు. ఎందుకు? ఆల్రెడీ మీకు సన్ నుంచి వచ్చే లైట్ అనేది ఇంటి లోపలికి వస్తుంది. మీరు ఫోటో తీయాలంటే మీకు అది క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే. అదే నైట్ టైము అసలు కిటికీలన్నీ డోర్లన్నీ ఓపెన్ చేసి నైట్ టైం ఫోటో తీయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫ్లాష్ లేకుంటే మీకు ఫోటో అనేది వస్తుందా? రాదు. మన ఫోన్లో ఆప్షన్ ఉంటుంది, ఫ్లాష్ అనే ఆప్షన్. ఆ ఫ్లాష్ వేసుకొని మనం ఫోటో తీయొచ్చు. లేదు అంటే ఇంట్లో లైట్ వేసుకొని కూడా ఫోటో తీయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ ఫోటో తీసినప్పుడు మార్నింగ్ టైము న్యాచురల్గా వచ్చే లైట్ని వాడుకుంటున్నాం. సో అది ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అనమాట. నైట్ టైం ఏం చేస్తున్నాం? న్యాచురల్ లైట్ ఉండదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా లైట్ అనేది ఇస్తున్నాం. ఎలా? ఎయిదర్ ఫోన్లో ఫ్లాష్ అనేది ఆన్ చేసి, లేదు అంటే ఇంట్లో ట్యూబ్ లైట్ అయినా ఆన్ చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నాం? మనమే లైట్ అనేది ఇస్తున్నాం. సో ఈ యాక్టివ్ రిమోట్ సెన్సింగ్లో కూడా అంతే అనమాట. ఈ శాటిలైటే ఇస్తుంది. ఒకవేళ మీరు ఇంట్లో లేరు, అక్కడ ట్యూబ్ లైట్లు లేవు, అప్పుడు ఏం చేస్తారు? ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేసుకొని ఫోటో తీస్తారు. అప్పుడు ఫోటో వచ్చే టైంకి ఏమవుతుంది? అక్కడ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ యాక్టివ్ రిమోట్ సెన్సింగ్లో ఏంటంటే ఈ శాటిలైట్స్లో రాడార్స్ అనేవి ఉంటాయి. సో అవి వాటంతట అవే లైట్ని రిలీజ్ చేస్తాయి. లైట్ అంటే కంటే ఇక్కడ ఎనర్జీ అందాము, ఎందుకంటే మనం టెక్నికల్గా మాట్లాడుకోవాలి కాబట్టి. సో రాడార్స్ వాటంతట అవే ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న ఆబ్జెక్ట్స్ని తగిలి మళ్ళీ అవి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది అనమాట. మీ ఇక్కడ ఇమేజ్లో చూడండి, చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి శాటిలైట్ ఉంది. ఈ శాటిలైట్ నుంచి ఇక్కడ ఎనర్జీ అనేది వస్తుంది. దీనికంటే ముందు ఇక్కడ మనం చూడలేదు కాబట్టి ఒకసారి చూద్దాం. ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది? సన్ నుంచి ఎనర్జీ అనేది భూమి మీద పడుతుంది. సో ఈ ఎనర్జీ భూమి మీద పడి ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి శాటిలైట్కి వెళ్తుంది. అదే పాసివ్ రిమోట్ సెన్సింగ్ అని చెప్పుకున్నాం. ఈ యాక్టివ్ రిమోట్ సెన్సింగ్లో ఏంటి? శాటిలైటే దానంతట అదే లైట్ని ఆర్ ఎనర్జీని భూమి మీదకి పంపిస్తుంది. అగైన్ మళ్ళీ అక్కడ నుంచి ఆబ్జెక్ట్కి తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి ఎనర్జీ అనేది వస్తుంది. దట్ ఈజ్ యాక్టివ్ రిమోట్ సెన్సింగ్. యాక్టివ్ సెన్సర్స్ ప్రొవైడ్ దేర్ ఓన్ ఎనర్జీ సోర్స్ ఫర్ ఇల్యూమినేషన్. సో ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటే ప్యాసివ్ సన్ నుంచి వచ్చే ఎనర్జీని యూజ్ చేసుకునే శాటిలైట్స్ని వాడే సెన్సర్ని ప్యాసివ్ సెన్సర్స్ అంటారు. అండ్ అలాగే ఈ వాటంతట అవే లైట్ని ఎమిట్ చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే సెన్సర్స్ని యాక్టివ్ సెన్సర్స్ అంటారు. The sensor emits radiation which is directed towards the target to be investigated. The radiation reflected from the target is detected and measured by the sensor. సో ఇప్పుడే చెప్పుకున్నాం, ఇక్కడ ఏమవుతుంది? ఆ శాటిలైట్లో ఉన్న సెన్సారు రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. అదేమవుతుంది? వెళ్ళి మన టార్గెట్ని రీచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి సెన్సార్కి రీచ్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మనం నైట్ టైము మన ఫోన్లో నుంచి ఎలా ఫ్లాష్ వేసుకొని ఫోటో తీసుకోగలమో ఈ యాక్టివ్ సెన్సార్స్ కూడా నైట్ టైము అవే ఎనర్జీని రిలీజ్ చేసుకుంటున్నాయి కాబట్టి నైట్ టైం కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయగలదు. Advantages for active sensors include the ability to obtain measurements anytime regardless of the time of day or season. సో మార్నింగ్ టైము, నైట్ టైము రెండు టైమ్స్లో కూడా ఈ యాక్టివ్ సెన్సర్స్ ఏం చేయగలవు? ఇన్ఫర్మేషన్ని తీసుకోగలవు. ఎలా అంటే మార్నింగ్ టైం మనం ఫ్లాష్ వేసుకొని ఫోటో తీసుకోలేమా? తీసుకోగలం. ఫ్లాష్ ఉన్నా తీసుకోగలం, లేకపోయినా తీసుకోగలం. నైట్ టైము
ఫ్లాష్ ఉంటేనే తీసుకోగలం. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మార్నింగ్ టైము ప్యాసివ్ అండ్ యాక్టివ్ 2 టైప్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నైట్ టైము ఓన్లీ యాక్టివ్ సెన్సర్స్ ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలం. దీస్ విల్ క్యాప్చర్ ఇమేజెస్ ఈవెన్ ఇట్ ఈస్ క్లౌడీ. సో ఇందులో ఏంటి అంటే క్లౌడీగా ఉన్నా కానీ మనం ఇమేజెస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటి అంటే అన్ని సెన్సార్స్ ఉన్నప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోలేము. ఓన్లీ రాడార్ సెన్సార్స్ని యూజ్ చేసుకొని మాత్రమే క్లౌడీగా ఉన్నా కానీ మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోగలం. సో లిడార్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది అగైన్ క్లౌడ్స్ వచ్చినప్పుడు మధ్యలో అడ్డొచ్చినప్పుడు స్కాటర్ అయిపోతుంది. సో ఓన్లీ రాడార్స్, మోస్ట్లీ మనం రాడార్సే వాడతాము ఈ యాక్టివ్ సెన్సార్స్లో. సో వాటిని యూజ్ చేసుకొని మనం క్లౌడీగా ఉన్నప్పటికీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. Active sensors can be used for examining wavelength that are not sufficiently provided by the sun, such as microwaves or laser pulses. మనం ప్యాసివ్లో ఏం చెప్పుకున్నాం, సన్ నుంచి వచ్చే ఎనర్జీలో అన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి, ఇట్ హ్యాస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అని చెప్పుకున్నాం కదా. కానీ యాక్టివ్ సెన్సార్స్లో ఏంటి అంటే స్పెక్ట్రమ్లో అన్ని రేంజెస్ అయితే ఉండవు, అంటే అన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ని అయితే ఈ ఎనర్జీ అయితే ఎమిట్ చేయలేదు. ఏమేమి చేస్తుందంటే మోస్ట్లీ మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అండ్ లేజర్ పల్సెస్ని మాత్రమే ఇది ఎమిట్ చేస్తుంది. ఓకే, అది ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు కొంచెం వరకు, ఎందుకంటే తక్కువ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంది కాబట్టి. హౌఎవర్ యాక్టివ్ సిస్టమ్స్ రిక్వైర్ ద జనరేషన్ ఆఫ్ ఎ ఫెయిర్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు అడిక్వేట్లీ ఇల్యూమినేట్ టార్గెట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్యాసివ్లో వచ్చేసరికి మనకి సన్ నుంచి న్యాచురల్గా ఎనర్జీ వస్తుంది కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు. ఈ యాక్టివ్లో వచ్చేసరికి శాటిలైటే, అందులో ఉన్న సెన్సారే లైట్ని ఎమిట్ చేయాలి కాబట్టి దీనికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే రిక్వైర్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సార్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్, సెంటినల్-1 అండ్ లిడార్. సో ఇవి ఏంటంటే యాక్టివ్ రిమోట్ సెన్సింగ్కి ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ సోర్స్ని అంటే సన్ని వాడుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తే శాటిలైట్, దాన్ని ప్యాసివ్ రిమోట్ సెన్సింగ్ అంటారు. అదే దానంతట అదే అది లైట్ ఎనర్జీని రిలీజ్ చేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేస్తే కనుక యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.